మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నావు కానీ తెలంగాణలో చూసుకుంటే ఓడిపోయారు, ఆంధ్రాలో ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా పోటీ చేసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందా? గెలవలే కదా. వాళ్ళు ఇప్పుడు పోయినసారి లాస్ట్ టైం మన కుక్కట్పల్లి నియోజకవర్గంలో జనసేనకు వచ్చిన ఓట్లు కూడా వైసీపీ ఒక్క నియోజకవర్గంలో రాలే. సో ఇక్కడ జనసేన బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేసిందంటే అక్కడ ఆంధ్రాలో మనకి బీజేపీ కావాలి, ఇంకో అపోజిషన్ మనకు అక్కడ ఉండకూడదు, ఉంటే ఒకటే అపోజిషన్ ఉండాలి, అయితే వైఎస్ఆర్సీపీ ఆర్ అపోజిషన్. సీఎం సింగిల్ అంటే సింహం సింగిల్ గా వస్తుంది. సో ఆయన ఓడించడానికి ముగ్గురు పార్టీ సింహం సింగిల్ గా వస్తుంది అనేది ప్రవర్బ్ అన్న. ఇప్పుడు రియాలిటీకి వచ్చే పార్టీ డిఫరెంట్. అంటే దాంట్లో కూడా నిజం ఉంది కదా, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి ఆయన ఓడించడానికి. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి అంటే ఆయన అంత కరప్షన్ ఇష్టం, ఆయన అంత అంటే ఆయన బ్యాక్గ్రౌండ్లో చాలా చేస్తున్నాడు. ఇప్పుడు యూత్ ఉన్నారనుకోండి, యూత్ ర్యాలీకి వస్తే బండిలో పెట్రోల్ అని చెప్పి, ఇప్పుడు సపోజ్ మా వైపు విడుదల రజనీ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఆవిడ బుల్లెట్స్ ఇస్తారంట యూత్కి ఎలక్షన్ క్యాంపెయిన్కి. ఇప్పుడు వాళ్ళు అలా కొనుక్కుంటున్నారు డబ్బులు చిమ్మి. సో ఇప్పుడు మనకేం కావాలి, అలా డబ్బులు చిమ్మినా కానీ మనం దాన్ని తట్టుకొని నిలబడే శక్తి కావాలి. సో మనం కలవడం తప్పనిసరి. సో స్టేట్ బాగుండాలంటే కలవడంలో తప్పే ఉంది చెప్పండి. ఈ 5 సంవత్సరాల పరిపాలన బాగుంది, పథకాలు బాగున్నాయి. పథకాలు బాగున్నాయా? ఏమో భయ్యా, నేను ఫీజు రింబర్స్మెంట్ కూడా మేము 2 times మేమే కట్టుకున్నాం. వసతి ఇస్తా అన్నాడు, వసతి ఏమి ఇవ్వలేదు. సరే ఆయన ఇచ్చే 10,000 తీసేసేయి, మాకు ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు, అది సరే అవి వద్దు తీసేసేయి, ఆయన ఎక్స్ట్రా ఇచ్చేది తీసేసేయి. ఆయన ఇవ్వాల్సిన ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇప్పుడు నేను 2nd year వరకు అయితే నేను టీడీపీ గవర్నమెంట్ ఉంది, 3rd year 4th year నేను వైసీపీ గవర్నమెంట్లో. నా 2018 to 22 గ్రాడ్యుయేషన్ ఈసీ. 2nd year వరకు మాకు తెలీదు, కాలేజీ ఫీజు రింబర్స్మెంట్ పడేది, మేము మేము కాలేజీకి వెళ్ళే వాళ్ళం, మంచిగా ఉండేది. ఫీజు రింబర్స్మెంట్ పెట్టింది కూడా రాజశేఖర్ రెడ్డి. 3rd, 4th ఆయన పెట్టాడు. నేనేమంటున్నా, రాజశేఖర రెడ్డి తప్పనట్లేదు. నేను 3rd, 4th year చదువుకునేటప్పుడు 2 times మేము కట్టాం ఫీజు రింబర్స్మెంట్. అది రాజశేఖర రెడ్డి పెడితే ఏంటి, జగన్ పెడితే ఏంటి, చంద్రబాబు పెడితే ఏంటి, మాకు అనవసరం కదా. మేము మా డబ్బులు కట్టుకున్నాం కదా. గవర్నమెంట్లో వీళ్ళు ఉండడం వల్ల, వీళ్ళ క్లాషెస్ వల్ల ఇప్పుడు నాలాగా ఎంతోమంది కట్టుకున్నారు. ఇప్పుడు మేమంటే ఓకే ఉన్నోళ్ళం కాబట్టి సరే కొంచెం పర్వాలేదు. ఇప్పుడు పవర్టీ లైన్ బిలో ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటన్నా ఆ టూర్ ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు కట్టుకోవాల్సిందే కదా. ఆంధ్రాలో ఐటీ పరంగా ఎలా ఉందన్న? ఐటీ పరంగా ఏముందన్న, అది లేకే కదా. ఇక్కడ సంక్రాంతి హాలిడేస్కి చూడు ఎట్లా ఉంటుందో, స్టూడెంట్స్ ఎవరు కనిపించరు. ఆఫ్టర్ సంక్రాంతి చూడు స్టూడెంట్స్ అందరు ఇక్కడే ఉంటారు, ఆంధ్ర స్టూడెంట్సే ఉంటారు. సో అక్కడే మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ మన ఎస్ఆర్ నగర్లోనే తీసుకో, మా ఇన్స్టిట్యూట్ వెక్టార్ ఇండియా, ఇక్కడ మా దాంట్లో 70% ఉండేది ఆంధ్ర పీపులే. సో అక్కడ బాగుంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మా ఇంటి దగ్గర విజయవాడలోనో, మా గుంటూరు, మా మంచి సిటీస్ మావి 2. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అయి ఉంటే మా 2 cities మంచి ఫామ్లో ఉండేవి. 5 years మా వైపు డెవలప్మెంట్ లేదు. సరే వైజాగ్ అయినా